నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్న సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అనంతపురం పార్లమెంట్ పరిధిలో అభ్యర్థుల బలాబలాల గురించి మాట్లాడుకుంటే యాజ్ ఆన్ టుడే సిచ్యువేషన్ ఎలా ఉంది? యూజువల్గా అయితే అనంతపురంలో తెలుగుదేశంకి బలం ఎక్కువ అంటారు, మరి ఇప్పుడు ఎలా ఉందంటారు? యాక్చువల్గా అయితే మీరు చెప్పింది కరెక్ట్. తెలుగుదేశానికి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ముందు నుంచి బలం. 83లో మొదటిసారి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు 14 నియోజకవర్గాలకు గాను 12 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఆ తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా అనంతపురంలో మెజారిటీ సీట్లు వచ్చేటివి. లాస్ట్ టైము అంటే ఇంత వైసీపీ వేవ్లో కూడా మీకు ఒక స్టాండర్డ్ సీట్ హిందూపురంలో ఇప్పటి వరకు 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఏ పార్టీ కూడా గెలవలేదు ఆడ. ఓన్లీ తెలుగుదేశమే. అది ఎన్టీఆర్ గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అట్లనే ఉరవకొండలో ఆశ్చర్యకరంగా వైసీపీ ఓడిపోయింది పోయినసారి. కేశవ్ గారు గెలిచారు. కాబట్టి అయితే మరి యాజ్ ఆన్ టుడే నిజంగా తెలుగుదేశానికి ఈసారి ఎన్నికల్లో అంటే వైసీపీ టీడీపీ బలంగా ఢీకుంటున్న ఈసారి ఎన్నికల్లో ఈసారి బలం ఎంత ఉంది, ఏ మేరకు ఉంది అనేది మనం ఒకసారి పరిశీలిస్తే పార్లమెంట్ అభ్యర్థుల్ని చూస్తేనేమో వైసీపీ తరఫున శంకరనారాయణ గారు పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం తరఫున కొత్త అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గారని పోటీ చేస్తున్నారు. సరే, వీళ్ళిద్దరూ కూడా పార్లమెంటుకి ఒక రకంగా కొత్త కిందే లెక్క. శంకరనారాయణ గారు మాజీ మంత్రిగా పెనుగొండ ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ పార్లమెంటుకి అంటే వైసీపీ టీడీపీ ఇద్దరూ కూడా షిఫ్టింగ్ ఎక్కువైంది, అటు ఇటు షిఫ్ట్ చేయడం అనమాట. కాబట్టి ఆయన్ని అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శంకరనారాయణ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నారు. లక్ష్మీనారాయణ గారు అనే కొత్త అభ్యర్థిని తెచ్చి పోటీ చేస్తున్నారు. సరే, పార్లమెంట్ అసెంబ్లీ రెండూ కలిసి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే అసెంబ్లీలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఉన్న అభ్యర్థుల బలాబలాలు ఓటింగ్ ప్యాటర్న్ ఇదే యాజ్ ఇట్ ఈజ్గా పార్లమెంట్కి షిఫ్ట్ అవుతుంది. అంటే 7 నియోజకవర్గాల్లో ఎవరైతే ఎక్కువ మెజారిటీ సంపాదించుకొని వస్తారో ఆ పార్టీనే ఆటోమేటిక్గా గెలుస్తుంది. అంతే తప్ప పార్లమెంటుకి ప్రత్యేకంగా వేయరు ఓటు. అంటే బీజేపీ ఇలాంటిది ఏదైనా పోటీ చేసినప్పుడు ఆ ప్యాటర్న్ కొంత ఉంటుంది, కానీ అంటే దాని అభిమానులు అట్లా ఉంటారు. కానీ కూటమి తరఫున పోటీ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ బలాబలాలు పార్లమెంట్ అసెంబ్లీలో ఏ మేరకు ఉంటాయి అనేది పార్లమెంట్లోనే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక మనం అసెంబ్లీ వారీగా 7 నియోజకవర్గాలు అనంతపురం జిల్లాలో ఒకసారి పరిశీలిస్తే అంటే యాజ్ ఆన్ టుడే నేను చెప్తున్నాను, అంటే వీళ్ళు గెలుస్తారు వీళ్ళు ఓడుతారు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇప్పటికిప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే ఒక్క అనంతపురం నియోజకవర్గం తీసుకుంటే అనంత వెంకటరామరెడ్డి గారు పాత ఆయన, వాళ్ళకు ఒక లెగసీ ఉంది. అనంతరెడ్డి గారు అని వాళ్ళ ఫాదర్ ఇంతకుముందు అనంతపురం ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు. వాళ్ళది రాజకీయ కుటుంబం. ఆ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన అనంత వెంకటరామరెడ్డి గారు గతంలో ఎంపీగా చేశారు, వైసీపీ ఎమ్మెల్యేగా ఇప్పుడు చేస్తున్నారు. కాబట్టి ఆయన చాలా సీనియర్ రాజకీయ నాయకుడి కింద లెక్క అనంతపురంలో వైసీపీ తరఫున ఆయన పోటీ చేస్తున్నారు. ఆయనకి ప్రత్యర్థిగా అంటే తెలుగుదేశం తరఫున యాక్చువల్గా తెలుగుదేశం తరఫున నిన్న మొన్నటి వరకు మాజీ ఇంత మునుపున్న ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు, అంటే ప్రభాకర్ చౌదరికి కూడా ఒక లెగసీ ఉంది. వాళ్ళ మామ బీటీఎల్ఎన్ చౌదరి గారని అతను గతంలో అనంతపురం ఎమ్మెల్యేగా చేశారు. ఆయన అనంతపురంలో కొంత పేరున్న లీడర్, ఆయన బతుకున్న రోజులు లేరు, చనిపోయారు. ప్రభాకర్ చౌదరి గారు ఏమిటంటే ఆయన అనంతపురం మున్సిపల్ చైర్మన్గా ఆ రోజుల్లో ఒక మున్సిపాలిటీని ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్ది పేరు సంపాదించుకున్నారు. అప్పుడు పివి నరసింహారావు గారు కూడా ప్రశంసించారు ఆయన్ని. తర్వాత ఆయన తెలుగుదేశంలో చేరి తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. ఈసారి ఆయనకి టికెట్ లేదు. ఎందుకు లేదంటే బహుశా కారణాలు ఏమైనా ఉంటుంది, అది వాళ్ళ పార్టీ ఇష్టము. చివరి క్షణంలో ప్రభాకర్ చౌదరి గారికి టికెట్ లేదనేసరికి అక్కడ కొంత గొడవ జరిగింది. ఆఫీసు ఏదో ఫర్నిచర్ ధ్వంసం చేయడం ఇవన్నీ జరిగాయి. ఇప్పుడేమిటంటే ప్రభాకర్ చౌదరి గారిని ఏదో బుజ్జగించి ఆయన్ని అనుకూలంగా మార్చి ఆయనకి కొన్ని బాధ్యతలు కూడా అప్పచెప్పారు. అక్కడ దగ్గుపాటి ప్రసాద్ గారని ఆయనకి ఇచ్చారు టికెట్. ఆయన రాజకీయాలు కొత్త, అనంతపురం టికెట్ టీడీపీ వాళ్ళు దగ్గుపాటి ప్రసాద్ గారికి ఇచ్చారు. ప్రసాద్ గారు యాక్చువల్గా ఆయనది బండమీదపల్లి అని ఇటు రాప్తాడు సమీపంలోని, అతను అనంతపురం వాస్తవ్యులే అయినప్పటికీ వాళ్ళ సొంత ఊరు అది. ఆయన ఇప్పుడు పోటీలో ఉన్నారు. మరి ఆయన పోటీలో ఉన్నప్పుడు అనంత వెంకటరామరెడ్డి గారు లాంటి సీనియర్ లీడరు వర్సెస్ ఒక కొత్త నాయకుడు అక్కడ జరుగుతూ ఉంది గేమ్. ఈ గేమ్లో
మరి తెలుగుదేశంలో అసంతృప్తవాదులైనటువంటి ప్రభాకర్ చౌదరి హోల్హార్టెడ్గా ప్రసాద్ విజయం కోసం కృషి చేస్తాడా, ఊరికే ఏదో మాట వరుసకి ఓకే అని ముభావంగా ఉంటాడా, ఆ నియోజకవర్గంలో ఉన్న పాలిటిక్స్, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలింగ్ ప్యాటర్న్ ఇదంతా అర్థం చేసుకోవడంలో దగ్గుపాటి ప్రసాద్ సక్సెస్ అవుతాడా, విఫలమవుతాడా అనే దాన్ని బట్టి ఎలక్షన్ ఉంటుంది, రేపు రిజల్ట్ ఉంటుంది. ఇది కాకుండా అంటే కేవలం అభ్యర్థులను చూసే ఓట్లేస్తారా అంటే అది కూడా మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే పార్టీలు చూసి ఓటేస్తారు ఎప్పుడు. ఇటువైపు వైసీపీకి ఉన్న బలము, ఈ పథకాల లబ్ధిదారులు వీళ్ళందరూ కూడా అంటే అనంతపురంలో జరిగిన కొంత అభివృద్ధి అంటే అదేదో ఫ్లైఓవర్ ఆఫ్ కోర్స్ అది నేషనల్ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా అక్కడ ఉన్న ఓవర్ బ్రిడ్జిని ఎక్స్పాండ్ చేయడం ఇట్లా కొన్ని జరిగాయి. అవన్నీ కూడా వైసీపీకి ఏమైనా అనుకూలంగా పరిణమిస్తాయా, లేదా వీళ్ళు చెప్తున్నట్టుగా వైసీపీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత వల్ల ప్రసాద్ కాకపోతే ఎవరైనా సరే గెలిచిపోతారు అనే మూడు టీడీపీ నాయకుల్లో ఉంది. అక్కడ నాయకుడు కాదు ముఖ్యము, పార్టీ ముఖ్యం అనే మూడు ఉంది. ఈ మూడు వల్ల ఎవరికి ఎంత లాభిస్తుంది అనేది ఇంకొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు సిచ్యువేషన్స్ ఎవరికి అర్థం కావడం లేదు. వీళ్ళు చెప్తున్నంత వ్యతిరేకత ఉందంటే వ్యతిరేకత లేదు, పోనీ వీళ్ళు చెప్తున్నంత అనుకూలత ఉందంటే అనుకూలత లేదు. వీళ్ళ బలమంతా పథకాల లబ్ధిదారులు, వీళ్ళ బలమంతా ఏమిటంటే జగన్ వ్యతిరేకత. కాబట్టి ఇది అక్కడున్న సమస్య. సరే, అనంతపురం పక్కన పెడితే చాలా ముఖ్యమైన నియోజకవర్గం వచ్చి తాడిపత్రి. తాడిపత్రిలో ఏమిటంటే జేసీ దివాకర్ రెడ్డి గారి కుటుంబమే అక్కడ రూల్ చేస్తూ వచ్చింది. 1983లో ఆయన తెలుగుదేశం ఉప్పెనలాగా వచ్చినప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా దివాకర్ రెడ్డి గారు పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. అది మొదటి ఓటమైంది. ఆ తర్వాత ఆయన ఓడిపోలేదు ఎప్పుడు. సరే, ఆ లాస్ట్ ఎలక్షన్స్లో ఆయన పిల్లలు అంటే ప్రభాకర్ రెడ్డి గారి కొడుకు తాడిపత్రి ఎమ్మెల్యేగాను, దివాకర్ రెడ్డి గారి కొడుకు ఎంపీగాను పోటీ చేశారు. కాబట్టి వాళ్ళిద్దరూ ఓడిపోయారు. అంటే మొదటి ఓటే మా కుటుంబానికి 83 తర్వాత. కంటిన్యూగా తాడిపత్రిని రూల్ చేస్తూ వచ్చిన దివాకర్ రెడ్డి గారి కుటుంబ ఆధిపత్యానికి 2019లో పెద్దారెడ్డి గారు చెక్ పెట్టారు. పెద్దారెడ్డి గారు అంటే ఆయన కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాడే. వాళ్ళ అన్నయ్య సూర్యప్రతాప్ రెడ్డి అని చాలా కాలము టీడీపీ రాజకీయాల్లో ఉన్నారు, కాంగ్రెస్ రాజకీయాల్లో ఉన్నారు, ధర్మవరం ఎమ్మెల్యేగా కూడా చేశారు ఆయన, పెద్దారెడ్డి గారి సోదరుడు. కాబట్టి వాళ్ళు అక్కడ రెండు కుటుంబాలకు టైట్ ఫైట్ ఉంటుంది. ఈసారి ఏమిటంటే లాస్ట్ టైం లాగానే ప్రభాకర్ రెడ్డి గారి కుమారుడు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నారు. సరే, మరి ఇద్దరూ బలవంతులే. అంటే దివాకర్ రెడ్డి గారి కుటుంబము, వాళ్ళ కుటుంబానికి ఉన్న పరిచయాలు, వాళ్ళ కుటుంబానికి ఉన్నటువంటి ఆధిపత్యము అంటే దశాబ్దాలుగా వాళ్ళే కదా రూల్ చేశారు. పోయినసారి గండి కొట్టారు. మరి ఈసారి మళ్ళీ అస్మిత్ రెడ్డికి అదంతా వర్కౌట్ అవుతుందా? పెద్దారెడ్డి వైపే దివాకర్ రెడ్డి కుటుంబం వద్దు, చాలే వీళ్ళు దశాబ్దాలుగా పరిపాలించారు, మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా మాకెందుకు అని తాడిపత్రి వాళ్ళు అనుకుంటారా అనేది చూడాలి. అయితే తాడిపత్రిలో ఉన్న అనంతపురం నియోజకవర్గం కానీ తాడిపత్రి నియోజకవర్గంలో కానీ ఏమిటంటే ముస్లిం ఓటర్లు చాలా నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ఈ నిర్ణయాత్మక శక్తిగా ఉన్నటువంటి ముస్లిం ఓటర్లు కూటమిలో బీజేపీ ఉంది కాబట్టి ఏదైనా కారణాల వల్ల అంటే సాలిడ్గా 100 మంది వ్యతిరేకిస్తారని నేను చెప్పను, కానీ పూర్తిగా యాంటీ కూటమి స్టాండ్ అంటే యాంటీ టీడీపీ, యాంటీ జనసేన, యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకుని వైసీపీ వైపే ఉంటే తాడిపత్రిలో డేంజర్. ఎందుకంటే ముస్లిం ఓటర్లు మెజారిటీ ఓటర్లు ఉన్నారు తాడిపత్రి టౌన్లో ముఖ్యంగా. ఆ తాడిపత్రి అనంతపురం కాకుండా ఇంకా జేసీ అరెస్ట్ అది జరిగింది కదా సార్, అలాంటివి ఏమన్నా అంటే జగన్ హయాంలోనే జరిగింది కాబట్టి అలాంటి ఇంపాక్ట్ ఏదన్నా ఉంటుందా పాజిటివ్? అంటే అది ఒకప్పుడు ఎప్పుడు కూడా వర్గ పోరాటాలు అంటే ఏమంటారు, ముఠాకక్షల నియోజకవర్గం తాడిపత్రి. సరే, ఆ ముఠాకక్షల నియోజకవర్గం నుంచి దివాకర్ రెడ్డి గారి ఆధిపత్యానికి మొదటిసారి పెద్దారెడ్డి గండి కొట్టాడు. అంటే దివాకర్ రెడ్డి కుటుంబాన్ని జగన్ అరెస్టులు చేయించడము, కేసులు పెట్టడము జరగడం వల్ల ఓహో ఇంతకాలానికి వీళ్ళకి బుద్ధి చెప్పే నాయకుడు ఒకడు వచ్చాడు అనే పాజిటివ్నెస్ ఉంది. మీరు చెప్పినట్టు సానుభూతి కూడా ఉంటుంది. ఇంకా ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన మాట్లాడిన తీరు చూస్తే అసలు చాలా నీరుగారినట్లు, అంటే చాలా తగ్గిపోయినట్లు, రెబల్గా కనబడలేదు అసలు. అంటే తగ్గిపోవాల్సిన ఒక అవసరం వచ్చింది. ఎందుకు అవసరం వచ్చింది అంటే లాస్ట్ టైం మున్సిపల్ ఎన్నికల్లో అన్ని మున్సిపాలిటీలు వైసీపీ గెలుచుకొని తాడిపత్రి వైసీపీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయిందంటే దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు దాన్ని. ఎలాగైనా మనం ఇక్కడ గెలవాలి, ఈ మున్సిపాలిటీ గెలవకపోతే అంటే మున్సిపాలిటీ గెలవడం వల్ల వాళ్ళకి పెద్ద ప్రయోజనం ఏమి లేదు. ఎందుకంటే గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉన్నప్పుడు వీళ్ళు మున్సిపాలిటీగా చైర్మన్గా వీళ్ళు ఉన్నా కూడా ఏం పెద్ద ప్రయోజనాలు ఉండవు కదా, అంటే వర్క్స్ ఏం జరగవు.
అయినా సరే ప్రెస్టీజియస్గా తీసుకుని తాడిపత్రి టౌన్ని నిలబెట్టుకున్నారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు వీళ్ళ పిల్లలంటే వాళ్ళకున్న ఆధిపత్య ధోరణి ఇదంతా కూడా పిల్లలకి ఉండదు కదా. అస్మిత్ రెడ్డి, పవన్ వీళ్ళిద్దరు బాగా చదువుకున్న వాళ్ళు వాళ్ళకి జనంతో ఎలా ఏంటంటే కొంచెం అదేమంటారు ఈగోయిస్టిక్గా కాకుండా నార్మల్గా జనంతో ఎలా బిహేవ్ చేయాలో తెలుసు. వాళ్ళ తరం వేరు, వీళ్ళ తరం వేరు. కాబట్టి ఈసారి రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది తాడిపత్రి కూడా ఇరువైపులా రఫ్ అండ్ టఫ్ ఉంటుంది. ఇక అదే పార్లమెంట్ పరిధిలోకి వచ్చి రాయదుర్గం తీసుకుంటే రాయదుర్గంలో మెట్టు గోవిందరెడ్డి గారు అని 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. కాలువ శ్రీనివాసులు గారు చాలా కాలంగా రాయదుర్గం నియోజకవర్గానికి ఆయన అంటిపెట్టుకుని ఉన్నారు కాబట్టి గతంలో తెలుగుదేశం ఎంపీగా కూడా చేశారు. ఆయన టీడీపీ క్యాండిడేట్గా ఉన్నారు. మెట్టు గోవిందరెడ్డి గారు మధ్యలో వచ్చారు. యాక్చువల్గా అది కాపు రామచంద్రారెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే. సరే, కాపు రామచంద్రారెడ్డి గారి మీద ఏదో వ్యతిరేకత ఉంది, ఆయనకి టికెట్ ఇస్తే డేంజరు అని ఏదో వీళ్ళ రిపోర్ట్స్ రావడం వల్ల కాపు రామచంద్రారెడ్డి గారిని పక్కకు తప్పించి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మెట్టు గోవిందరెడ్డి గారికి టికెట్ ఇచ్చారు. టికెట్ ఇస్తే కాపు రామచంద్రారెడ్డి గారు నేను రాజీనామా చేస్తున్నాను అది ఇదని ఆయన ఏదో బీజేపీ అని అదని ఇదని తిరుగుతున్నాడు. కానీ సరే, ఆయనకున్న వ్యక్తిగత బలము ఎంత ఉంటుంది అదేం పెద్ద పరిగణనలోకి రాదు ఈ రోజుల్లో. వ్యక్తిగత బలం కాపు రామచంద్రారెడ్డి గారు కేవలం పార్టీ బలంతోనే ఇంతకాలం గెలుస్తూ వచ్చారు. అక్కడ లోకల్గా ఆయనకేం పెద్ద స్టాండ్ లేదు. ఇప్పుడు కాలువ శ్రీనివాసులు గారు ఏమిటంటే సౌమ్యులైన కాలువ శ్రీనివాసులు గారికి మంచి పేరు ఉంది. అంటే ఎవరైనా ఏమి పలకరించినా పలికే మనిషి, ఏదైనా అంటే ఎప్పుడు అందుబాటులో ఉండే ఒక తత్వం ఉంది కాలువ శ్రీనివాసులు గారికి. కాబట్టి అది ఆయన ప్లస్ పాయింట్, అది ఒక ప్లస్ పాయింట్. వ్యక్తిగతంగా ఆయనకి ప్లస్ పాయింట్. రెండు పార్టీ పరంగా ఆయనకి టీడీపీ రాయదుర్గంలో ఫస్ట్ 83లో ఓడిపోయింది. కానీ తర్వాత ఒకసారి గెలవడము, ఒకసారి ఓడిపోవడము, వేణుగోపాల్ రెడ్డి గారు ఒకసారి గెలవడం, ఇంకోసారి గెలవడం, ఇలా జరుగుతూ వచ్చింది. టీడీపీకి పూర్తిగా పట్టులేని నియోజకవర్గం ఏం కాదు అది. కాబట్టి ఈసారి టీడీపీకి ఆయనకి మెట్టు గోవిందరెడ్డికి వర్సెస్ బాగానే గట్టిగానే ఉంటుంది పోటీ. మరి ఈ పథకాలు ఇవన్నీ ఇటువైపు కాపు రామచంద్రారెడ్డి గారికి వ్యతిరేకత ఉంది అని టికెట్ లేదు కాబట్టి అది వ్యతిరేకత మీన్స్ ఏమిటి? ఒక రకంగా వైసీపీ పైన వ్యతిరేకతే కదా అది. కాబట్టి అక్కడ కూడా టఫ్ గట్టిగానే ఉంటుంది. ఉరవకొండకు వచ్చేసరికి ఏమైందంటే లాస్ట్ టైం వైసీపీ గాల్లో కూడా పయ్యావుల కేశవ్ గారు గెలిచారు. ఈసారి అంటే వైసీపీ అంత ఉప్పెనలాగా వచ్చినప్పుడు కూడా గెలిచారు కాబట్టి ఈసారి కూడా ఆయనకి ఇంకొంచెం అనుకూలత ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. విశ్వేశ్వరరెడ్డి గారు మంచి పేరు ఉంది, సౌమ్యులు, ఆయన వివాదరహితుడు అనే పేరు ఉన్నప్పటికీ ఈసారి మరి ప్రభుత్వం అంటే వైసీపీ అనుకూలత ఉన్న వేవ్లోనే ఆయన గెలిచాడు అంటే ఈసారి ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది కదా. ఈసారి పోయినసారి అంత అనుకూలత ఎందుకు ఉంటుంది? కాబట్టి ఈ పోటీలో ఇంకోటి ఏమిటంటే అక్కడ ప్రాబ్లము, కేశవ్ గారు ఎప్పుడు గెలిచినా ఆయన పార్టీ అధికారంలో ఉండదు అనే ఒక ఇది ఉంది, సాంప్రదాయం ఉంది. అంటే పాపం ఆయన ఎప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినా సరే ప్రతిపక్షం గవర్నమెంట్ ఉంటుంది. మళ్ళీ ఈసారి కేశవ్ గారు గెలిస్తే వైసీపీనే వస్తుంది అనేది ఒకటి అక్కడ ఊరికే జోస్యం. ఇది దీంట్లో నిజాలు ఏముంటాయి? అట్లవన్నీ తారుమారు అవుతాయి కదా. కాబట్టి అక్కడ కూడా అంటే ఆయన 5 ఏళ్ళుగా ఆయన ఏం చేయలేడు కూడా. అంటే వైసీపీ ప్రభుత్వంలో ఊరకుండా ఆయన ఏం చేయగలుగుతాడు? కాబట్టి ఆయన ఏమి పెద్ద చేయలేదు అనే ఒక అసంతృప్తి కూడా ఉంది. ఈయన మీద, విశ్వేశ్వరరెడ్డి గారి మీద కూడా ఈయన కూడా కొంత కుటుంబ తగాదాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇద్దరు కలిసి ఎలా పోటీ పడతారు అనేది ఇంకంటే మనకు నామినేషన్లు ఇవన్నీ వేసిన తర్వాత కానీ ఒక పిక్చర్ రాదు మనకు. సింగనమల రిజర్వ్డ్ నియోజకవర్గం. సింగనమలలో ఏమైందంటే అక్కడ ఉన్న పద్మావతి గారిని మార్చేశారు. పద్మావతి గారు చక్కగా పనిచేశారు. ఆమెకు మంచి పేరు ఉంది జనంలో. కానీ ఏమి రిపోర్ట్లు ఎందుకు వచ్చాయో ఏమో మనకు తెలియదు. కానీ పద్మావతి గారిని మార్చేసి అక్కడ వీరాంజనేయులు అనే ఆయనకి ఇచ్చారు. అదే ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విమర్శించారే, ఏదో ట్రాక్టర్ డ్రైవరుకి టికెట్ ఇచ్చారు అని. ఆయన బాగా చదువుకున్నవాడు. ట్రాక్టర్ డ్రైవర్లు పోటీ చేయకూడదని రూల్ ఏమైనా ఉందా? ఏమీ లేదు కదా. బాగా చదువుకున్న వాళ్ళు కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు అనేక మంది ఉంటారు. చంద్రబాబు తెలియక నోరు జారి అది ఇరుక్కున్నాడు అక్కడ. ఇప్పుడు ఆయనకి వీరాంజనేయులకు పోటీగా తెలుగుదేశం వాళ్ళు బండారు శ్రావణి అనే ఆమెని దించారు. అక్కడ సింగనమలలో కూడా కొంచెం టఫ్గానే ఉంటుంది. ఇక మిగిలింది మనకు గుంతకల్లో ఏమిటంటే సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు ఉన్నారు వైసీపీ తరఫున. హఠాత్తుగా అక్కడ ఉన్న జితేంద్ర గౌడ్ని తప్పించేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్ అంటున్నారు. కానీ వైసీపీ, టీడీపీ ఇద్దరూ కూడా తికమకగా షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళారు.
ఇద్దరికీ కూడా కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు ఎలాగైతే వైసీపీ శంకరనారాయణని తెచ్చి ఎంపీగా పోటీ చేయించిందో, అదేవిధంగా వైసీపీ నుంచి విముఖత అంటే వాళ్ళతో ఏదైనా విధానం పొసగక బయటకు వచ్చిన గుమ్మనూరు జయరాం మాజీ మంత్రికి తీసుకొచ్చి, అతనికి ఏం గుంతకల్ నియోజకవర్గంతో సంబంధం లేదు, ఆయన ఆలూరు కదా, ఆయన తీసుకొచ్చి గుంతకల్లో అభ్యర్థిగా పెట్టారు. అక్కడున్న జితేంద్ర గౌడ్ ఒక రకంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఈ తిరుగుబాటు వల్ల అక్కడున్న వెంకటరామరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేకే లాభించేటట్లుంది పరిస్థితి. ఇంకా కొత్త అభ్యర్థి కొత్తవాడు కావడం. ఇంకా మిగిలింది మనకు కళ్యాణదుర్గం. కళ్యాణదుర్గంలో ఏమైందంటే ఈ సిట్టింగ్ ఎంపీ, వైసీపీ సిట్టింగ్ ఎంపీ రంగయ్య గారిని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆయన ఆ నియోజకవర్గానికి కొత్తే, అఫ్కోర్స్ అనంతపురం ఎంపీగా పరిచయం ఉండొచ్చు, కానీ నియోజకవర్గానికైతే స్థానికుడు కాదు ఆయన. ఆయన బేస్ వచ్చి కర్నూలు జిల్లా. అదేవిధంగా అమిలినేని సురేంద్రబాబు అనే ఆయన తెచ్చి పోటీ చేస్తున్నారు. అతనికి ఆ లోకల్ స్టాండ్ ఉంది, ఆయన కాంట్రాక్టరు. అక్కడ ఉన్నటువంటి టీడీపీలో టికెట్ ఆశిస్తున్నటువంటి హనుమంతరాయ చౌదరి, ఇంకొక ఆయన ఉమామహేశ్వరరావు నాయుడు అని ఆయన ఇద్దరు కూడా ఒక రెబెల్గా మారి, ఉమామహేశ్వరరావు నాయుడు అయితే వైసీపీలో చేరిపోయారు. కాబట్టి అక్కడ సురేంద్రబాబుకి అన్ని అడ్డంకులు ఎక్కువ ఉన్నాయి. ఈ రంగయ్య ఎలాగో కొత్తవాడో ఆయన కూడా రాజకీయాలు కొత్తవాడే, మొదటిసారి టికెట్ తీసుకున్నాడు. కానీ వాళ్ళిద్దరికంటే తెలుగుదేశంలో ఉన్న రెబెల్ వర్గాలు, అసంతృప్తి వర్గాలు అవన్నీ కూడా వైసీపీకి పనిచేస్తే రంగయ్యకి లాభపడతాడు. మా రంగయ్యకి అందులో కళ్యాణదుర్గంలో ఏమిటంటే ఈ బోయ క్యాస్ట్ ఎక్కువ. కళ్యాణదుర్గము, రాయదుర్గం నియోజకవర్గాల్లో బోయ క్యాస్ట్ ఓటర్లు బాగా ఎక్కువ. కాబట్టి రంగయ్య ఆ వాల్మీకి సంబంధించిన వాడు కావడము, ఇతను కమ్మ కావడము, కమ్మకి అక్కడ కొంచెం బలం తక్కువే కళ్యాణదుర్గం నియోజకవర్గం. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఎలా ఫైట్ జరుగుతుంది, ఇద్దరు గట్టిగానే పోరాడతారు. సార్, మరి సిట్టింగ్ ఎంపీని ఎమ్మెల్యేని చేశారు, అక్కడ గెలిచే అవకాశం ఎలా ఉంది? మిగతా ఓవరాల్గా కూడా అసలు ఎన్ని సీట్లు ఎవరికి వస్తాయి అనేది ఎలా కనబడుతుంది యాజ్ ఆన్ టుడే? అంటే నిజానికి ఇప్పటికిప్పుడు మనం ఎన్ని సీట్లు ఎవరికి వస్తాయని చెప్పలేము. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఇప్పుడు ఎంపీ అనేది 7 నియోజకవర్గాల్లో వీళ్ళు తెచ్చుకునే మెజారిటీల ఆధారంగానే ఎంపీలు గెలుస్తారు. అంటే ఉదాహరణకి ఒక 5 నియోజకవర్గాలు వైసీపీ గెలిచింది అనుకోండి, ఎంపీ ఆటోమేటిక్గా వైసీపీ ఎంపీ ఉంటాడు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గెలిస్తే ఆటోమేటిక్గా తెలుగుదేశం ఎంపీ ఉంటాడు. అది పక్కన పెడితే ఇప్పటికిప్పుడైతే మనకు అనంతపురంలో అనంత వెంకటరామరెడ్డి గారికి కొంత ఎడ్జ్ ఉంది, ఇక్కడ అభ్యర్థి కొత్తవాడు కాబట్టి. కళ్యాణదుర్గం విషయానికి వచ్చేసరికి వైసీపీకి కొంత రంగయ్య గారికి ఎడ్జ్ ఉంది, సురేంద్రబాబు కూడా అక్కడ కొత్త అభ్యర్థి కాబట్టి. అదే గుంతకల్లు కూడా వైసీపీకి కొంత ఎడ్జ్ ఉంది. ఇటు రాయదుర్గం వచ్చేసరికి రాయదుర్గంలో తెలుగుదేశం అభ్యర్థి చాలా గట్టివాడు కాబట్టి రాయదుర్గంలో కాలువ శ్రీనివాసులు గారికి ఎడ్జ్ ఉంది. తాడిపత్రిలో మాత్రం ఓరావరి ఉంటుంది. ఈసారి ఎలాగైనా సరే జేసీ వాళ్ళు గెలుస్తారని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ ఈగో నుంచి బయటకు వచ్చి తగ్గిపోయారు. అంత దూరం చేసుకున్న వాళ్ళందరినీ దగ్గర చేసుకునే ప్రక్రియ ఒకటి స్టార్ట్ చేశారు. దానికి తోడు అస్మిత్ ఊరూరు తిరుగుతున్నాడు. ఆయన ఊరూరు తిరుగుతూ అందరితో కూడా ఒక ర్యాప్ క్రియేట్ చేస్తున్నాడు. కాబట్టి దివాకర్ రెడ్డి కుటుంబాన్ని పనిగట్టుకొని పెద్దారెడ్డి వేధించాడు అనేది ఒకటి టాక్ నడుస్తూ ఉంది. కాబట్టి అదంతా ఏమైనా వ్యతిరేకంగా పనిచేస్తే దివాకర్ రెడ్డి గారికి లాభిస్తుంది. ఇక సింగనమల అంటారా, సింగనమల అనేది పార్టీ బలాల మీద అంటే వ్యక్తుల బలాలు ఏమీ లేవు. వీరాంజనేయులు కావచ్చు, బండారు శ్రావణి కావచ్చు, కేవలం పార్టీకి ఉన్న బలాబలాల ఆధారంగా వాళ్ళు గెలుపుకోవటంలో డిసైడ్ అవుతాయి. ఇది యాజ్ ఆన్ టుడే ఉన్న ఊరకుండా ఇద్దరు ఓరావరిగానే ఉంటారు. కేశవ్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి కేశవ్కి సిట్టింగ్ ఎమ్మెల్యే పైన సహజంగానే కొంత వ్యతిరేకత ఉంటుంది. అదేవిధంగా రూలింగ్ గవర్నమెంట్ మీద కూడా వ్యతిరేకత ఉంటుంది. రూలింగ్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత పై చేయి సాధిస్తే విశ్వేశ్వరరెడ్డికి నష్టం, సిట్టింగ్ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత పై చేయి సాధిస్తే కేశవ్ గారికి నష్టం. గుంతకల్లు గుమ్మనూరు జయరాంకి ఇప్పుడు వీక్గా ఉన్నాడు ఆయన, ఇంకా సెటిల్ కావడం లేదు. అంటే అక్కడ ఉన్న జితేంద్ర గౌడ్ వీళ్ళందరూ కూడా పైకి పనిచేస్తామంటున్నా కూడా లోపలైతే అది నివురుగప్పిన నిప్పు మాత్రం ఉంది. వైసీపీ వెంకటరామరెడ్డి గారు అయితే కూల్గా ఆయన తన ప్రచారం తాను చేసేసుకుంటున్నారు. జయరాంకి అక్కడ సెటిల్ కావడానికి కొంత టైం పడుతుంది. మొత్తానికి ఒక నియోజకవర్గం ఏమో గట్టి కనిపిస్తుంది, అదే తాడిపత్రి. మిగతాయి కొంచెం టగ్ ఆఫ్ వార్ లాగా ఉన్నాయి, కొన్ని వన్ సైడెడ్ విజయం కనబడుతుంది. ఇంకా కొంచెం ఇంకొక నామినేషన్లు ముగిసి ప్రచారం ఊపందుకున్న తర్వాత కొంచెం పిక్చర్ క్లియర్ అవుతుంది. ఇప్పటికైతే జనం గుమ్మనంగా ఉన్నారు.
వీళ్ళు వ్యతిరేకత ఉప్పెనలాగా వచ్చేస్తుందని తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు, కానీ అదేమీ లేదు. జగన్ సభలకు విపరీతంగా వస్తున్నారు జనం. కాబట్టి ఆ పథకాల లబ్ధిదారులు వీళ్ళందరూ కలిసి జగన్ని సేవ్ చేసేస్తారు అని ఒక వర్గం గట్టిగా నమ్ముతా ఉంది. అది ఏమీ లేదు, జగన్ని ఎలాగైనా ఈసారి దించే దిశగా ప్రజలు ఆలోచిస్తున్నారని ఇంకో వర్గం గట్టిగా నమ్ముతా ఉంది. కాబట్టి మధ్యలో ఏమిటంటే ఈ మనం విశ్లేషించాలన్నా, మనం అనాలిసిస్ చేయాలన్నా, ఇంకా ఇప్పుడు తెలంగాణలో లాగా కేసీఆర్కి వ్యతిరేకత నడుస్తూ ఉంది అనేంత బలంగా ఇక్కడ ఇంకా కనపడడం లేదు. అది తమాషా. ఈసారి ఎన్నడూ లేని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక గేమ్ నడుస్తూ ఉంది. ఆ 2 సార్లు అధికారం అయితే తెలిసిపోతుంది క్లియర్గా, ఒక్కసారి కాబట్టి తెలియట్లేదు. అంటే పూర్తి వ్యతిరేకత అన్నట్లు లేకుండా పైగా పథకాలు ఒకటి ఉన్నాయి కాబట్టి. రైట్ సార్, ఓకే, మరి మరొక వీడియోలో కలుద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.